హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో మనం పెరుగు వడ చేసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ముందుగా ఒక 4 అవర్స్ ముందు మినపప్పు నానబెట్టుకోవాలి. ఇది శుభ్రంగా వాష్ చేసుకొని మీ మిక్సీలో అయినా పర్వాలేదు, గ్రైండర్ అయినా పర్వాలేదు, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని నేను పేస్ట్ చేస్తాను. చూసారు కదా, మెత్త పేస్ట్లా చేసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత బాగా బీట్ చేసుకోవాలి. అలా బీట్ చేసుకుంటేనే మంచి గుల్లగా వస్తాయి. అలా బీట్ చేసాం కదా. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ అయినా సరే పక్కన పెట్టేసుకుందాం. అంతలోకి మనం పెరుగుకి తాలింపు చేసుకుందాం. అంతలోకి మనం చూసారు కదా, ఈ అల్లం పచ్చిమిర్చి 2 పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం అన్ని రెడీ చేసుకున్నాం తాలింపుకి. ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు అన్నీ వేసుకుందాం. చూసారు కదా, కొంచెం ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకుందాం. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనకి ఎంత పెరుగు కావాలుతుందో అంత గడ్డ పెరుగు యాడ్ చేసుకోవాలి. మనకి పెరుగు సరిపోతుంది. దీన్ని విష్పర్తో కానీ లేదంటే కవ్వం ఏమైనా ఉంటే దాంతో మిక్స్ చేయండి. దీన్ని గడ్డలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. సరిపడంత సాల్ట్, టేస్ట్ సరిపడంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇందులోనే నేను ఇంత చెప్పాను కదా, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ యాడ్ చేస్తానని, అది కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. కొంచెం కొత్తిమీర, కొంచెం క్యారెట్ తురుము, చూడండి బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇప్పుడు ఇందులో తాలింపు వేసుకుందాం మనం. మొత్తం ఈ తాలింపు మొత్తాన్ని ఇందులో యాడ్ చేద్దాం. చూసారు కదా, తాలింపు మొత్తాన్ని
బాగా మిక్స్ చేసుకున్నాం కదా, తాలింపు మొత్తం ఇందులో యాడ్ చేశాను. ఇప్పుడు మనం వడ చేసుకుందాం. ఇప్పుడు పెరుగులోనే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం వాటర్ అబ్జర్వ్ చేస్తుంది వడ, అందుకోసమే. చూడండి, మరి చిక్కగా లేకుండా కొంచెం పలచగా చేసుకోవాలి, సరిపోతుంది ఇలాగా, అంతే. ఇప్పుడు మనం వడ చేసుకుందాం. ఆయిల్ పెట్టుకున్నాం కదా, బాగా హీట్ అవ్వాలి. మీకు చేతిలోనే చేయడం వస్తే ఇలా అప్లై చేసుకొని మధ్యలో కన్నం పెట్టేసుకోవడమే. అలా చేయడం రాదన్నారు అనుకుంటే ఒక పేపర్ తీసుకోండి, కవర్ ఏమన్నా, బాగా తడి రాయాలి కొంచెం. ఇప్పుడు ఇలా వడ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం చేతికి కూడా తడి పెట్టుకోవాలి. ఇలా ప్రెస్ చేయండి, ఇలా ప్రెస్ చేసి మధ్యలో హోల్ పెట్టుకోండి, అంతే. ఇప్పుడు మనం వడ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ మరిగిపోయింది కదా, ఇప్పుడు నేను వడని ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇలా 1 బై 1 యాడ్ చేద్దాం. చూసారు కదా, ఇలా యాడ్ చేసుకోవాలి. మొత్తం వేసిన వెంటనే మొత్తం రౌండ్ రిటర్న్ తిప్పకండి, అలాగే ఉంచండి కొంతసేపు. కొంచెం కలర్ వస్తుంది కదా, అప్పుడు మాత్రమే టర్న్ చేయండి. చూడండి, ఇలాగా బాగా బీట్ చేసుకుంటే మంచి గుల్లగా వస్తాయి. చూడండి, బాగా పొంగుతున్నాయి కదా. మనం ఇందులో బేకింగ్ సోడా గట్ట ఏమీ యాడ్ చేయలేదు. షాప్లో గట్ట అయితే కొంచెం యాడ్ చేస్తారేమో, మనకు తెలియదు. చూడండి ఎంత గుల్లగా వచ్చాయో. మొత్తం ఇలా ఫ్రై అవ్వనిద్దాం. చూసారు కదా, ఫ్రై అయిపోయి. మరి ఎక్కువ ఫ్రై చేసుకోకండి, ఎందుకంటే పెరుగు అబ్జర్వ్ చేయదు. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేడి మీద ఉన్నప్పుడే పెరుగులో యాడ్ చేసేసుకోవాలి. అలా అయితేనే త్వరగా పీల్చుకుంటాయి. చూడండి, ఇలా యాడ్ చేసుకొని మినిమం ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ మాత్రం ఇలా పెరుగులోనే ఉంచాలి. ఇలా ఉంచితేనే బాగా పీల్చుకుంటాయి. చూసారు కదా, మన పెరుగు వడ రెడీ అయిపోయింది కదా. చూడండి ఎంత అబ్జర్వ్ చేసేసిందో, ఎంత ఇప్పటికి చూసారు కదా. ఇంకా ఉంటే ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తుంది. ఇలా చేసుకోండి, డెఫినెట్గా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. చూసారు కదా, మన ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్లో పెరుగు వడ. ఇలా చేసుకోండి, డెఫినెట్గా నచ్చుతుంది అందరికీ. చూడండి ఎంత స్పాంజీగా వస్తుందో. చూడండి, పెరుగు ఎంత అబ్జర్వ్ చేసేసింది కదా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.